ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. రౌడీ షీటర్లకు మద్దతుగా మాట్లాడటం, కులాల పేరుతో ఉద్రిక్తలు సృష్టించడం వైసీపీ నాయకులకు తగదని, అలాంటి వ్యాఖ్యలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనాలలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీమ్ రైస్ని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో పెట్టే విధంగా 10 రూపాయలు బయట మార్కెట్ కంటే తగ్గించే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిన్న గౌరవ మనోహర్ గారు అక్కడ మంత్రులందరూ కూడా చేపట్టారు. ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ డిపోలు ఓపెన్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి హాజరైనటువంటి మిత్రులు ఎత్తకోట తాతాజీ గారు, ఆకాశ స్వామి గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి సుబ్బరాజు గారు, దంగేటి పేర్రాజు గారు, మళ్ళా ఇంకా ఈ కార్యక్రమానికి పెద్దలు రవి గారు, సత్యనారాయణ గారు, కాశీ గారు, రాజా గారు, బేలకృష్ణ గారు, ఇంకా మిత్రులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. ఇది చేతల ప్రభుత్వాన్ని చేసే విధంగా మరి వాళ్ళ ప్రభుత్వం వేసి ప్రతి అడుగు కూడా పేదవాడిని ఆదుకునే విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి. ఏదైతే బియ్యం తక్కువ ధరలో మరి కొన్న బియ్యాన్ని రీసైక్లింగ్కి వాడి జనం తినకుండా దాన్ని అమ్మేస్తారు. కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసి మనం డైరెక్ట్గా మంచి రైస్నే మనం అమ్మితే బాగుంటుందన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మార్కెట్ రేటు కంటే 10 రూపాయలు తక్కువగా ఆ 10 రూపాయలు ప్రభుత్వం భరించి అన్ని కౌంటర్లోనూ రాష్ట్రం అంతా కూడా 500 రైస్ మిల్ పాయింట్లు పెట్టారు. అదేవిధంగా రైతు బజార్లో 115 చోట్ల అమ్మకం జరుగుతుంది. తాడేపల్లిలో కూడా మనకి రైతు బజార్ ఉంది ఆల్రెడీ, కానీ అక్కడికి ఎవరు వెళ్ళలేదని దాన్ని మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా వాళ్ళ రేషన్ కార్డు మీద 5 కేజీల బియ్యాన్ని 52 రూపాయలకి అందజేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. రా బియ్యాన్ని 50 రూపాయలు. ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఏదైతే బయట ఎక్కువ రేటుకి అమ్మేటువంటి ఈ రైస్ని మరి ఈ స్టీమ్ రైస్, బీపీటీలు అన్నీ కూడా మన ప్రభుత్వం ఇవాళ మీకు పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఆదుకునే విధంగా ఎంత బాధ్యత తగ్గినా కుటుంబాన్ని ఖర్చు తగ్గించాలని పనిచేసే ప్రభుత్వం ఇది. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు దగ్గర ధాన్యం కొనడంలో కానీ, కొనుగోలు చేసిన ధాన్యం ఎఫ్సీలకు ఇవ్వడం కానీ, ఆ బియ్యాన్ని మళ్ళీ మరి ప్రభుత్వం తీసుకుని మళ్ళీ పేద ప్రజలకు ఇచ్చే దాంట్లో పీడిఎస్లో కానీ అన్ని రకాలుగా అన్ని చర్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ప్రజలకు మనం ఏం చేయగలం, ఏది బెస్ట్ అనేది గత 5 సంవత్సరాల్లో పరిపాలన లేదు. ఇవాళ మీటింగులు పెట్టి నువ్వు ముఖ్యమంత్రి రిజైన్ చేయి, లేకపోతే ఆయన ఎవరు మన లోకేష్ గారిని రిజైన్ చేయమని చెప్తూ ఉన్నారు. మీ సమయంలో డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ 16,500 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే మీరు డిమాండ్ చేయమనే హక్కు మీకు లేదని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీరు ఏ మొగబెట్టి డిమాండ్ చేయమని మీరు ఎప్పుడు కేకేయలేదు. 16,000 కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం, 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. మళ్ళీ డిఎస్సి రెండోసారి కూడా పిలిచి మళ్ళీ ఇంకొక 15,000, 16,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇవ్వబోతోంది. మీరు ఏం ఆపినా ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకున్న కార్యక్రమం అనేది కూడా మీరు ఆపలేరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మంచి జరిగినప్పుడు సంతోషించాలి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఇక్కడ పొరపాటు జరిగినప్పుడు దాన్ని నిలదీసి అడగండి. అంతేగాని ప్రతి దానికి రప్చర్ చేసి మంచి జరిగిన చెడ్డ జరిగిన రోడ్డు ఎక్కి పోరాటం చేయాలి అనే ఆలోచన ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం ఈ సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్తే వచ్చే సంవత్సరం పోలవరం ఇస్తాం. నెక్స్ట్ 24వ సంవత్సరానికి అమరావతి నగరాన్ని పూర్తి చేస్తాం. ఈ దిశగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మరి గౌరవ మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. బాగా అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉంది. అందరూ కూడా పెట్టుబడులు ఇక్కడ పెడతా ఉన్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయని మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ వ్యాపారస్తుల్ని భయపెట్టడం, లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న భయపెట్టడం, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలను తీసుకెళ్ళి వేరే చోట పెట్టి ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని మనం అందరూ చూసాం. ఇవాళ మన యువత ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
ఒక గవర్నమెంట్లోనే కాదు, ప్రభుత్వంలో ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 200 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఇండస్ట్రీస్ ఆహ్వానించాలి. అలా ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి అన్నీ కూడా ఒక రోజులో మన పర్మిషన్ ఇస్తానని మన గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మానేసి ఇక్కడ అభివృద్ధి చెందకూడదు, ఇక్కడ ఇండస్ట్రీస్ రాకూడదు, ఇక్కడ వ్యాపారం జరగకూడదు, పరిపాలన జరగకూడదు. చేసిన ప్రతి దాని మీద మీరు చేయరు, చేసి వాళ్ళు చెడగొడతారు. కానీ గడ్డిమేట దగ్గర కుక్కలాగా తయారైంది వీళ్ళ యొక్క పరిపాలన. 5 సంవత్సరాలు మీరు చేశారు, చూశారు మీరు ఎలా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడు, వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన ప్రభుత్వం మీద బురద చల్లడం ఎంతవరకు కరెక్టో కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. ప్రజలకు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ఏది మంచి జరుగుతోంది, ఏ పరిపాలన జరుగుతోంది, ఇప్పుడు వచ్చిన తర్వాత అధికారులు ఎలా పనిచేస్తూ ఉన్నారు అనేది అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉంటాయి. ఇంకా అది మానేసి మీరు మానేసి ఏదో మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి ఇక్కడ అస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వేసే ప్రతి అడుగును కూడా ప్రజలు ఖండించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ మీకోసం, ఇవాళ పేద ప్రజలు ఏదో ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళు ఎప్పుడు కూడా కందిపప్పు అమ్మినా ఇంకొకటి అమ్మినా ఏది షార్ట్ అవుతుంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాడేపున్న వాళ్ళు ఆ లాభాన్ని వదులుకుని ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయడం నేను చూశాను చాలాసార్లు. గత 5 సంవత్సరాలు అలాంటి కార్యక్రమాలు ఏం జరగలేదు. 2014-19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ ఈరోజు 19 నుంచి 24 నుంచి 29 దాకా జరిగే దాంట్లోనే ఇక ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కానీ ఇక ఉన్నటువంటి పెద్దలు కానీ జరిపించడం, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కూడా మనం ఆలోచన చేయాలి. ఇవాళ ప్రతి మిల్లర్ హ్యాపీగా ఉన్నాడు, ప్రతి రైతు హ్యాపీగా ఉన్నాడు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అన్నీ జరుగుతున్నప్పుడు ఏదో జరిగిపోతుందని ఒక వర్గాన్ని ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ చేసే ప్రయత్నాన్ని మనందరం అడ్డుకోవాలి. ఇవాళ సంక్షేమం వచ్చినోడు మాట్లాడడం, రానోడు అల్లరి చేస్తాడు, వచ్చినోడు వచ్చిందని చెప్పడం, ఇంకా సిగ్గు లేకుండా చాలామంది మేము జెండా పట్టు తిరుగుతూ ఉంటారు. ఏ జెండా పట్టుకుంటారు? మీరు ఏం చేశారు అని 5 సంవత్సరాలు ఏ పట్టణాన్ని చేశారు? ఈ పట్టణాన్ని కాదు, ఏ పట్టణాన్ని చేశారు అని నేను అడుగుతూ ఉన్నాను. మెయిన్ రోడ్లకే దిక్కులేదు. అలాంటిది ఇవాళ పనిచేసిన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు మీకు తిరుగుబాటు చేసి మొన్న మీరు ఉండకూడదని ఓడించారు. మళ్ళీ అదేవిధంగా కూడా ఖచ్చితంగా మీరు ఓడిపోయి మన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి. ఆయన మాట్లాడే విధానం 40 సంవత్సరాలు దాటిన తర్వాత వయసే ఉంటుందంటే నువ్వు 50 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయం ఎందుకు చేస్తావని అడుగుతూ ఉన్నా. 40 సంవత్సరాల తర్వాత వయసు అయిపోతే 50 సంవత్సరాలు దాటిన జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పనిచేస్తాడని నేను అడుగుతూ ఉన్నా. తెలివి తక్కువగా మాట్లాడడం, లేదా హేళనగా మాట్లాడడం. ఎవరైనా ఒక మనిషి మృతి చెందితే పరామర్శకి చనిపోయిన ఇంటికి వెళ్తాడు, కానీ జైల్లో ఉండే దగ్గరికి వెళ్తాడు. సంస్కృతి అది. ఇక్కడ సంస్కృతి మీరు అర్థం చేసుకోండి. ఎవరో ఒక రౌడీ షీటర్ చనిపోతే అది కాపు కులస్తులు, కాపులకు అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడేటువంటి ప్రభుత్వాలని ఇంత చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారుల మీద కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆ సీఐని సస్పెండ్ చేసినప్పుడు కూడా ఈ బురదంతా మరి ఈ ప్రభుత్వం జల్లాలనే కార్యక్రమాన్ని మరి ఖచ్చితంగా మనందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఒక మంచి మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు మనందరూ బయట రావాలి తప్ప ఒక సమాజానికి చీడపురుగు లాంటి వ్యక్తుల్ని చేసినప్పుడు మనం బయట రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణగా మీరు చూడండి, వాళ్ళు యూపీలో ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం యోగి గారు కాదని అడుగుతూ ఉన్నా. అక్కడ ఎంతమంది ఎన్కౌంటర్ అయిందో మీకే 3000 మంది పైన రౌడీ షీటర్ని తీసుకెళ్ళి కాల్ చేస్తే అక్కడ ఎవరో మాట్లాడలేదు. ఇక్కడ రౌడీ షీటర్లు సపోర్ట్ చేసి ఫ్లెక్సీలు పెట్టి తిరిగేటువంటి ప్రభుత్వంలో వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం, అసెంబ్లీకి రారు, వీళ్ళేమో పరిపాలన జరిగేది వాళ్ళకి తెలీదు. ప్రతి దానికి ఎవరో పేపర్లో వస్తే చూసి విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు పేపర్ ఉంటుంది, వాళ్ళకు టీవీ ఉంటుంది, వాళ్ళకు సోషల్ మీడియా ఉంటుంది, దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీర్చివేయడం అవసరం కూటమి ప్రభుత్వ నాయకుల మీద ఉంది, ప్రజల మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఏదైతే పేద ప్రజల కోసం ఈ స్కీమ్ని మీ అందరికీ అందుబాటులో పెట్టిందో మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం. జై హింద్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మార్కెట్ ధర కంటే కిలోకు 10 రూపాయలు తక్కువ ధరలో నాణ్యమైన బియ్యం అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైస్ మిల్ పాయింట్లు, 115 రైతు బజార్ల ద్వారా బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. తాడేపల్లిగూడెం రైతు బజార్ను పునరుద్ధరించి మరింత సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు తక్కువ ధరకు బియ్యం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు.
రైతుల నుంచి నేరుగా నాణ్యమైన బియ్యం కొనుగోలు చేసి తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుందని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, పీడీఎస్ ద్వారా పంపిణీ వంటి అంశాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. వైసీపీ నాయకులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విమర్శించడం కంటే నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వం 16,500 ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. త్వరలో మరో డిఎస్సి ద్వారా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధి వంటి హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వైసీపీ రాజకీయాలు సరికాదని అన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, నేరస్తులకు మద్దతు ఇవ్వడం సమాజానికి మంచిది కాదని అన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎవరికైనా 40 ఏళ్లకే వయసు అయిపోతుంది అని చెబుతున్న జగన్ 50 ఏళ్లు దాటిన రాజకీయాలలో ఎందుకు కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు తక్కువగా హద్దులు దాటి మాట్లాడడం సరికాదన్నారు. మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించడం సహజమని, జైలులో ఉన్నవారిని పరామర్శించడం ఏ సంస్కృతి అని ప్రశ్నించారు. అధికారులపైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సీఎం సస్పెన్షన్ అంశాన్ని వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంచి వ్యక్తికి అన్యాయం జరిగితే అందరూ స్పందించాలని, సమాజానికి హాని చేసే వ్యక్తులకు మద్దతుగా ఉండటం అవసరం లేదన్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఎవరూ ప్రశ్నించలేదని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు మాత్రం రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా తన బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా జగన్ సొంత పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విమర్శలు చేయడమే వైసీపీ నేతల పనిగా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఈదకోట తాతాజీ, తహసీల్దార్ సునీల్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న బాబు, పలువురు రైస్ ట్రేడర్స్ తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం.